భారత్కు సంబంధించిన వెదర్ శాటిలైట్స్ కన్ఫర్మ్ చేసిన ఒక విషయం మాట్లాడుతున్నానండి. అంటే ఇన్సాట్ 3DS అని అంటారు. ఇది ఒక శక్తివంతమైన వెదర్ శాటిలైట్. సో ఇది ఒక విచిత్రమైన వాతావరణ పరిస్థితిని గమనించింది. దీని ప్రకారం ఏమిటి అంటే 2500 కిలోమీటర్ల పొడవు ఉండే, అంటే మీకు ఒక క్లౌడ్ బ్యాండ్ అనాలి, అంటే ఇంత ఏరియాను కవర్ చేసే ఒక క్లౌడ్ బ్యాండ్ అని అంటారు. మీకు ఎక్కడ పాకిస్తాన్లో మొదలయ్యి పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ మీకు దీన్ని క్రాస్ చేసుకుంటూ ఇటువైపు బే ఆఫ్ బెంగాల్ దాకా, అంటే మీకు వెస్టర్న్ డిస్టర్బెన్స్ అని అంటారండి. ఇప్పుడు బాల్టిక్ సీ అనండి, అలాగే మెడిటరేనియన్ సీ, కాస్పియన్ సీ, ఇక్కడ మీకు ఈ గాలి యొక్క కదలికలు ఉంటాయి చూసారా. సో అవి ఏంటి, ఎల్నీనో ప్రభావం వలన నేరుగా భారత్ వైపు రావడం. సో వచ్చి ఏం చేస్తాయి, ఈ గాల్పులు హిమాలయాలను ఢీ కొట్టి మళ్ళీ వెనక్కి వస్తాయి. వెనక్కి వచ్చినప్పుడు ఈ డిస్టర్బెన్స్ ఉంది చూసారా, దీని ప్రభావము చాలా భయంకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇది ఎందుకు ఇప్పుడు మాట్లాడుతున్నానంటే, ఎవరైనా మిత్రులు చార్ధమ్ యాత్ర పెట్టుకుంటే నేను చెప్పే డేట్ గుర్తుపెట్టుకోండి. అంటే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మే 26న ఇలాంటి ఒక హెచ్చరికను జారీ చేశారు. పరిస్థితులు ఇలా ఉన్నాయి. అంటే పాకిస్తాన్ నుంచి క్లౌడ్ బ్యాండ్ అనేది 2500 కిలోమీటర్లను కవర్ చేయబోతుంది. హిమాలయాల వైపు ఈ గాల్పులు అనేవి వస్తున్నాయి. రేపు ఒక అతిపెద్ద సైక్లోన్గా ఇది మారబోతుంది. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకా మనకు మాన్సూన్ వర్షాకాలము అనేది రాలేదు. మరి ఒకవేళ అంటే మొన్న ఉత్తరప్రదేశ్లో ఒక ట్రైలర్ని చూసాం, అదేమైనా వర్షాకాలంలో వచ్చే వర్షాల తుఫానా కాదు, మీకు వాతావరణంలో జరిగిన మార్పులు. అంటే మీకు విపరీతమైన హీట్ వేవ్స్, ఈ హీట్ వేవ్స్ ఉపరితలానికి వెళుతున్నప్పుడు మీకు చాలా మార్పులకు లోనయ్యి వాతావరణంలో కలిసినప్పుడు ఆ వేడి అనేది చల్లారి మీకు అలా వర్షాలుగా పడ్డాయి. ఇది నిజమైన వర్షము కాదండి. దీన్ని మనము థండర్ స్ట్రోమ్స్ అంటాము, క్లౌడ్ బర్స్ట్ అంటాము. మీకు వాతావరణంలో ఉండే మాన్సూన్ సీజన్ అనే దాన్ని కాదు అని చెప్పాలి. సడన్గా జరుగుతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, హిమాలయాలకు మీరు చార్ధమ్ యాత్ర వెళుతున్నప్పుడు జూన్ 2 నుంచి జూన్ 4 ఇది మీకు కేరళకి వచ్చే మాన్సూన్ సీజన్ యొక్క బిగినింగ్ అని అంటారు. మీకు జూన్ 10వ తారీఖే ఇది స్ప్రెడ్ అవుతుంది. మొత్తం మీకు దక్షిణ భారతదేశం అంతా స్ప్రెడ్ అవుతుంది, అవునా. సో ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఈ తుఫాను మీకు జూన్ 2 నుంచి జూన్ 10 వరకు కూడా ముఖ్యంగా ఇటువైపు ఉత్తర భారతదేశంలో పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ అటు నుంచి మీకు బే ఆఫ్ బెంగాల్, సో మధ్యలో ఎక్కడెక్కడ ఎలాంటి ప్రాంతాలు ఉన్నా కూడా బీభత్సమైన వర్షాలు పడతాయి. సో ఈ వర్షాలు ఇంతకుముందు భారతీయులు చూసారా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అలాంటి ఒక విచిత్రమైన ఎల్నీనో ఈ సంవత్సరం మనం చూడబోతున్నాం. సో ఇప్పుడు మీరు ఢిల్లీ వెళ్తారు, ఢిల్లీ నుంచి మీకు ఉత్తరాఖండ్ వెళ్ళాలి కదండి. సో హిమాలయాలు అటువైపే కదా. ఒకవేళ ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీ టూర్ ఆపరేటర్స్ని కనుక్కోండి. ప్రతిరోజు కూడా వెదర్ రిపోర్ట్ చూడండి. కేదార్నాథ్లో, బద్రీనాథ్లో వాతావరణం ఎలా ఉంది, టెంపరేచర్ ఏ రకంగా ఉంది, మీకు క్లౌడ్స్ అనేవి ఎలా ఫామ్ అవుతున్నాయి, కొంతమంది అలా చూసి చెప్పేయగలరు. లేదు అనుకోండి, ఒక్కసారిగా క్లౌడ్ బర్స్ట్ అనేది జరిగింది అనుకోండి, మేము ప్రాక్టికల్గా చూసాం. ఆ క్లౌడ్ బర్స్ట్ జరిగినప్పుడు ఒకే ప్రాంతంలో కుండపోత వర్షం కురుస్తుందండి. తప్పించుకోవడం అనేది చాలా కష్టం. మాకైతే ఆల్మోస్ట్ గౌరీకుండ్ వచ్చిన తరువాత అలాంటి ఒక పరిస్థితిని చూసాము కాబట్టి ఎస్కేప్ అయిపోయి ఇవాళ నేను ఈ వీడియో మాట్లాడుతున్నాను. అదే కేదార్నాథ్లో దొరికిపోయారు అనుకోండి, ఎవరు ఏమీ చెయ్యలేరు. కాబట్టి ఇదంతా గమనించండి. మన వాళ్ళు ఆల్రెడీ చెప్పేశారు, శాటిలైట్లో ఒక తెల్ల కలర్లో, ఇప్పుడు మీరు ఒక హాలీవుడ్ చిత్రం చూసారనుకోండి, వాళ్ళు వాతావరణం అన్నప్పుడు ఒక వైట్ కలర్ సర్కిల్ని చూపిస్తారు.
ఎప్పుడైతే వైట్ క్లౌడ్ అనేది ఉపరితలంలో ఫామ్ అవుతుందో మీకు ఇది గాలినంతా తనతో ఐక్యం చేసుకుంటుందండి, చేసుకొని ఒక అతిపెద్ద తుఫానుగా మారుతుంది. తుఫానుగా మారుతున్నప్పుడు ఏంటి, విండ్ స్పీడ్ పెరుగుతుంది, మీకు ఎటు గాలి వీచినా తనలోకి లాక్కుంటుందండి. మీకు థండర్ స్ట్రోమ్లో ఉన్న విషయం ఏంటి, మీకు దాని లోపల విపరీతమైన మీకు గాల్పులు ఉంటాయి. సో ఒక్కసారి ఇది క్లౌడ్ బర్స్ట్గా పడినప్పుడు పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. సో ఇప్పుడు మనం మాట్లాడుతున్న 2500 క్లౌడ్ బ్యాండ్ మీకు ఎటు పాకిస్తాన్ నుంచి హిమాలయాల వైపు, మరి ఇంకొక వైపు చూసారు అనుకోండి, మాయిశ్చర్ అంటాం కదా, మీకు వేడి ఎక్కువ ఉన్నప్పుడు మాయిశ్చర్ ఎక్కువ ఉంటుంది, అంటే తేమ ఎక్కువ ఉంటుంది. ఇది అరేబియా సీ దగ్గర ఫామ్ అయిందండి. ఇదే మన మాన్సూన్ ఎప్పుడు కూడా అరేబియా సీ వైపు నుంచి కేరళ, బెంగుళూరు, తెలంగాణ ఇలా ఉంటుంది మీకు ఈ వర్షాలు, మాన్సూన్ సీజన్ అంటాం. అలాంటిది ఇక్కడ మీకు ఈ మాయిశ్చర్ మీకు చాలా ఎక్కువ ఉండడంతో మీకు అది గాలిని పీల్చుకోవడం, అటువైపేమో హిమాలయాల వద్ద ఒక రకమైన పరిస్థితి వెస్టర్న్ డిస్టర్బెన్స్, ఇటు అరేబియన్ సీ వద్ద మీకు మాయిశ్చర్ ఎక్కువ. ఇంతలో మీరు గమనించాల్సింది బే ఆఫ్ బెంగాల్ వద్ద కూడా సరిగ్గా ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఏర్పడిందండి. సముద్రములో హెవీ మాయిశ్చర్ ఏంటి, మీకు విపరీతమైన గాల్పులు కదా, వేడి కదా. సో దాంతో ఎల్నినో యొక్క ప్రభావము భారత్లో అన్ని వైపులా, ఒకవైపేమో బే ఆఫ్ బెంగాల్ అంటున్నాము, ఇంకొక వైపేమో అరేబియన్ సీ అంటున్నాము, పైనేమో హిమాలయాలు అంటున్నాం. మొత్తము కూడా మీకు ఇలాగ క్లౌడ్ బ్యాండ్స్ క్రియేట్ అయిపోయి మీకు ఎక్కడ ఎలాంటి వర్షాలు కురుస్తాయి, ఎక్కడ ఎలాంటి తుఫాను ఉంటుంది అనేది అంచనా వెయ్యడమే కష్టం. -70 degrees చల్లదనం. ఇది ఎలా చెప్పాలంటే, మీరు ఒక కూర వండుతున్నారు, మూత పెట్టారు, కూర బాగా కుక్ అయిన తరువాత మూతను తీస్తారు, మీకు ఆవిరి వస్తూ ఉంటుంది, చెయ్యి దానిపైన పెట్టారు, ఈ ఆవిరి మీ చేతికి తగులుతుంది, తరువాత చూశారనుకోండి ఇక్కడ అంతా కూడా మీకు తేమ కనిపిస్తుంది. సో ఇది మామూలుగా వర్షముగా మారదు. ఇదే ఆకాశములో, అంతరిక్షములో మీకు బాగా వెళుతున్న కొద్దీ, వేడి ఎంత పెరుగుతున్న కొద్దీ మీకు అక్కడ ఆకాశంలో ఇలాగ మీకు ఈ వేడి అనేది చల్లబడిపోతుంది. సో ఇవాళ వీళ్ళు చెప్తున్నది ఏంటి, -70 degrees చల్లదనము ఉంది, ఒక వైట్ క్లౌడ్ ఫామ్ అయిపోయి ఉంది, ఇది చాలా పెద్ద లెవెల్లో ఉంది. ఇప్పుడు 2500 kilometers అంటే చాలా లాంగ్ రేంజ్ కదండి. మరి అలాంటి ఒక క్లౌడ్ సిస్టమ్ భారత్ ఉపరితలంలో ఫామ్ అయ్యింది. ఇది చాలా పెద్ద తుఫాన్ని క్రియేట్ చేయొచ్చు, భారీ వర్షాలు కురుస్తాయి, కానీ ఇది వర్షాకాలము కాదు అని ఒక విచిత్రమైన ఒక స్టేట్మెంట్ని మన మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చారు. శాటిలైట్స్ అంతా కూడా వీటినే మీకు కన్ఫర్మ్ చేస్తున్నాయి, కాబట్టి మీరు కూడా వెరిఫై చేసుకోండి. కాబట్టి ఎక్కడా దొరికిపోకండి. మీకు యమునోత్రి చాలా హైట్లో ఉంటుంది, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్. సో ఇవన్నీ కూడా చాలా హై ప్లేసెస్లో, హిమాలయాలకు చాలా చేరువలో, హైయెస్ట్ పీక్స్కి దగ్గరలో ఉండే ప్రాంతాలు. అలాంటప్పుడు ఇక్కడ ఒకవేళ ఇట్లాంటి పరిస్థితి కలిగింది అనుకోండి, అలాంటి సిచ్యువేషన్లో మనం ఉండకూడదు. కాబట్టి బాగా వెరిఫై చేయండి. ఎప్పుడూ కూడా జూన్ 10వ తారీఖు నుంచి జూలై ఈ టైంలో మీకు వర్షాలు బాగా కురుస్తాయి. ఆ టైంలో ట్రావెల్ చేస్తున్నప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టే ఈ వీడియోలో ఈ 2500 కిలోమీటర్ల క్లౌడ్ బ్యాండ్ గురించి మాట్లాడుతున్నాను. మరి మీరు జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా వెళ్ళండి. ఒక్కసారి మీ టూర్ ఆపరేటర్స్ని కూడా అడగండి పరిస్థితులు ఎలా ఉన్నాయని. కాబట్టి భారత్ ఒక చాలా ప్రమాదకరమైన గడియల్లో ఉన్నట్టుగా అందరూ చెప్తున్నారు. మరి ఇలా జరిగితే ఏ రాష్ట్రాలు, ఏ ప్రాంతాలు ఇరుక్కుపోవచ్చు, మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.